ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. మన ప్రాతకాల ప్రార్థన ప్రారంభించుకుందాం పిల్లరా. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, కృపా సత్య సంపూర్ణుడా, పూజనీయుడా, పరిశుద్ధుడా యేసయ్య, మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను ఆయన. దేవా, మా ప్రభువు మీరే, మా రాజు మీరు, అందరూ బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవా, మరి తండ్రి, దినదినము నూతనమైనటువంటి కృపతో మమ్మల్ని మీరు నింపుతూ నడిపిస్తూ బలపరుస్తున్న విధానం అంతటి కొరకు మీ స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఇదిగో ప్రభా, మరొకసారి వేకువజామున దేవా మీ సన్నిధిలో చేరి దేవా మిమ్మల్ని స్తుతించుటకు, మీ నామాన్ని కనపరచుటకు, దేవా మీ శ్రేష్టమైన మీ వాక్యాన్ని ధ్యానించుటకు, దేవా మరి తండ్రి నాయన మేము చేరి ఉండగా విశేషమైనటువంటి మీ సన్నిధి ప్రసన్నతను మెండుగా మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. దేవా మరి తండ్రి నాయన, ఇదిగో ప్రభా స్తుతితో మిమ్మల్ని ఎదుర్కొంటూ ఉన్నాం. దేవా, మా స్తుతుల మీద మీరు ఆశీర్వాదాలు ఉండమని ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్రాలు. మేము పాడుకునే పాటను మా కొరకు దీవించండి. దేవా మీ నామానికి మహిమ తెచ్చుకోండి. దేవా ప్రభా మరి తండ్రి నాయన, అలాగూ మరి తండ్రి 91వ కీర్తన మేము చదువుకునే సమయం అంతటిని కూడా మా కొరకు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. అన్ని విషయాల్లో మీరే సహాయం చేయండి. మీ నామానికి మహిమ తెచ్చుకోండి. ఇదిగో ప్రభా మరొకసారి మీ సేవకుల్ని మీ ఆత్మశక్తి బలంతో నింపి దేవా మీ వాక్యం ద్వారా మీ సేవకుల ద్వారా మీరు మాతో మాట్లాడే సమయం అంతటిని మా కొరకు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. దేవా మరి తండ్రి నాయన, శ్రేష్టమైన మీ వాక్కును వినే సమయం మా కొరకు దీవించండి. మీ వాక్కును మా హృదయాల్లో మేము భద్రపరచుకోవడానికి సహాయం చేయండి. తద్వారా దేవా దినాలు మాసాలు గడుస్తూ ఉండగా, సంవత్సరాలు గడుస్తూ ఉండగా దేవా ఇంకనూ సంపూర్ణంగా మీ స్వారూప్యంలోకి మేము మార్చబడ్డానికి, దేవా మరి తండ్రి మీరు ఆశించినటువంటి రూపంలోనికి మేము మార్చబడ్డానికి, దేవా మరి తండ్రి మీ దీవెనలు దేవా మెండుగా మేము పొందుకోవడానికి మాకు సహాయం చేయండి. సమస్త విషయాల్లో సహాయం చేయండి. కృప చూపించండి. మీకు వందనాలు. మీ వాక్యపు దీవెనలతో మమ్మల్ని అందరినీ ఈ దినం నింపమని ప్రార్థన చేస్తున్నాం. మీకు స్తోత్రాలు ఆయన. దేవాలా మరి తండ్రి చివరి ప్రార్థన ఆశీర్వాదముల వరకు మీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. వ్యక్తిగతంగా మీ బిడ్డలు చేసుకోబోయేటువంటి ప్రతి విధమైన ప్రార్థన కూడా మీరు ఆలకించండి. వ్యక్తి యొక్క హృదయంలో ఎటువంటి ప్రార్థనలు ఉన్నాయో, ఏ అక్కరలో ఏ అవసరతలు ఉన్నాయో సమస్తాన్ని ఎరిగినటువంటి దేవుడు మీరే. మీ ఐశ్వర్యం చొప్పున మీ కృప చొప్పున జ్ఞాపకం చేసుకుని సమస్తాన్ని నాయన మీరే జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకోండి. మీ ప్రియులు వారి గృహాల్లో చేరిన ఆయన ఏకీపిస్తుండగా విశేషంగా మీ సన్నిధి ప్రసన్నత మెండుగా ప్రతి ఒక్క గృహంలో మీరు ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. మీకు వందనాలు. సమస్త విషయాల్లో సహాయం చేయండి నాయన. దేవా ప్రభా మరి తండ్రి ముందున్న సమయం అంతటిని మా కొరకు దీవించమని యేసయ్య నామములో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. పాట పాడి దేవుని నామాన్ని మహిమపడదాం. శరణాత్మ గీతాల నుంచి 52వ పాట పాడుకుందాం. 52వ పాట. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతుని నామమును. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతుని నామమును. వృజినములపై జయమునిచ్చిన, వృజినములపై జయమునిచ్చిన విజయుడా నిన్ను వేడుకొందును. విజయుడా నిన్ను వేడుకొందును. భజన చేయుచు భక్త పాలకం ప్రస్తుతింతుని నామమును. భజన చేయుచు భక్త పాలకం ప్రస్తుతింతుని నామమును. దివ్య పదవిని విడచి నీవు దీనుడావై పుట్టినావు. దివ్య పదవిని విడచి నీవు దీనుడావై పుట్టినావు. భవ్యమైన బోధలెన్నో, భవ్యమైన బోధలెన్నో బాగుగా ధర నేర్పినావు. బాగుగా ధర నేర్పినావు. భజన చేయుచు భక్త పాలకం ప్రస్తుతింతుని నామమును.
భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నామమును. నరులగావను పరము నుండి ధరకు నీవు వచ్చినావు. నరులగావను పరము నుండి ధరకు నీవు వచ్చినావు. పరుడవైనా నా కొరకు నీ పరుడవైనా నా కొరకు నీ ప్రాణమునర్పించినావు. ప్రాణమునర్పించినావు. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. చెడిన వాడ నైనా నన్ను చేరదీసి బ్రోచినావు. చెడిన వాడ నైనా నన్ను చేరదీసి బ్రోచినావు. పడిన నాదు గోతి నుండి పడిన నాదు గోతి నుండి పైకి లేవానెత్తినావు. పైకి లేవానెత్తినావు. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. ఎంత ప్రేమ ఎంత దయ ఎంత కృప యేసయ్య నీకు. ఎంత ప్రేమ ఎంత దయ ఎంత కృప యేసయ్య నీకు. ఇంతయనివా నింపనిలలో ఇంతయనివా నింపనిలలో నెవనికి నిసాధ్యంబు కాదు. నెవనికి నిసాధ్యంబు కాదు. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. వృజినములపై జయమునిచ్చిన వృజినములపై జయమునిచ్చిన విజయుడా నిన్ను వేడుకొందును. విజయుడా నిన్ను వేడుకొందును. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. ప్రకారం 91వ కీర్తన చదువుకుందాం ప్రియులరా. మహోన్నతిని చాటున నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. మహోన్నతిని చాటున నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. ఆయనే నాకు ఆశ్రయము నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును. నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును. నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును.
ఆయన సత్యము కేడమును డాలనై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను పగటి వేళ ఎగురు బాణమునకైనను రాత్రి వేళ కలుగు భయమునకైనను పగటి వేళ ఎగురు బాణమునకైనను చీకటిలో సంచరించి దిగులనకైనను మధ్యాహ్నం మందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడుకుందువు. చీకటిలో సంచరించి తెగులకైనను మధ్యాహ్నం మందు పాడు చేయి రోగమునకైనను నీవు భయపడకూడదు. నీ ప్రక్కన 1000 మంది పడినను నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయం నీ ఎద్దుకు రాదు. నీ ప్రక్కన 1000 మంది పడినను నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయం నీ ఎద్దుకు రాదు. నీవు కన్నులారా చూచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. నీవు కన్నులారా చూచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలంగా చేసుకుని ఉన్నావు. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు నీ ఆజ్ఞాపించును. పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీ పాదములకు రాయి తగలకుండా వారిని తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగ త్రొక్కెదవు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కదమ సింహములను భుజంగములను అనగదొక్కెదవు. అతడు నన్ను ప్రేమించున్నాడు కనుక నేను అతన్ని తప్పించదను, అతడు నా నామం ఎరిగిన వాడు కనుక నేను అతన్ని కనపరచదను. అతడు నన్ను ప్రేమించున్నాడు కనుక నేను అతను తప్పించదును, అతడు నా నామం నెరిగినవాడు కనుక నేను అతను కనపరచదును. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతను విడిపించి అతను గొప్ప చేసేదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడైండేదను, అతని విడిపించి అతని గొప్ప చేసేదను. దీర్ఘాయు చేత అతనికి తృప్తిపరచదను, నా రక్షణ అతనికి చూపించదను. దీర్ఘాయువు చేత అతని తృప్తిపరచెదను, నా రక్షణ అతనికి చూపించదను. ఆమేన్. దేవుని వాక్యం విందాం పిల్లరా. దైవజనులు ప్రొఫెసర్ గారు వచ్చి మనకు దేవుని వాక్యం అందిస్తారు. మలాకీ గ్రంథం 4వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుకుందాం. మలాకీ గ్రంథం 4వ అధ్యాయం మొదటి 2 వచనాలు. ఏలయనగా నియమింపబడిన దినము వచ్చుతున్నది, కొలిమి కాలునట్లు అది కాలును, గర్విష్ఠులందరినూ దుర్మార్గులందరినూ కొయ్య కాలు వలె ఉందురు. వారిలో ఒకనికిని వేరైనను చిగురైనను లేకుండా రాబో దినము అందరినీ కాల్చివేయనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును. అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయను గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయుదురు. ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, ఈ ప్రాతకాల సమయం, ఈ వాక్య ధ్యాన సమయం, డివోషన్ సమయం మా కొరకు దీవించమని, ఇవి చేసి మీ బిడ్డలందరినీ బలపరచమని యేసుక్రీస్తు ప్రభువా నామములో ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన వారలారా, ఈ ప్రాతకాల సమయంలో మలాకీ గ్రంథంలో నుండి మనము ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలుగచేయును. ఇది చక్కని వాగ్దానం. మలాకి పాత నిబంధనలో ఆఖరు ప్రవక్త అని మనం చెప్పుకోవచ్చు. మలాకి ప్రవచనం తరువాత యేసుక్రీస్తు ప్రభు జన్మించే వరకు ఇంచుమించు 400 సంవత్సరాలను సైలెంట్ పీరియడ్ అని బైబిల్ కామెంటేటర్స్ చెప్తూ ఉంటారు. ఏ ప్రవక్త ఆ కాలంలో, నిశ్శబ్ద కాలంలో ప్రవచించలేదు. మెస్సియను గూర్చి, రక్షకుని గూర్చి మలాకి తరువాత ప్రవచనాలు రాలేదు. అయితే మనము ఈ మలాకీ గ్రంథం ఆఖరి భాగాన్ని మనం చూచేటప్పుడు ఒక చక్కని వాగ్దానం మనకు కనబడుతూ ఉన్నది. ద డే ఆఫ్ ద లార్డ్, యెహోవా దినము లేక రాబో దినము, నియమింపబడినటువంటి దినము వస్తూ ఉన్నది. పాత నిబంధనలో దేవుని దినాన్ని గూర్చి,
ద డే ఆఫ్ జడ్జిమెంట్. అనేక విషయాలు చెప్పబడినాయి. మనం దేవుని తీర్పులను గురించి మనం ధ్యానం చేయం కానీ ఈ ఉదయకాలం ఉదయించే నీతి సూర్యుడు అతని రెక్కల వలన కలిగే ఆరోగ్యాన్ని గురించి మాత్రం మనం ధ్యానం చేస్తాం. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనంలో ఆయన వచ్చు దినము ఎవరు సహింపగలరు, ఆయన అగుపడగా ఎవరు ఓర్వగలరు, ఆయన కంసాలి అగ్ని వంటివాడు, సాకలివాని సబ్బు వంటివాడు. ఆఖరు తీర్పుని గూర్చి యెహోవా దినం అని చెప్పుకోవచ్చు. అలాగే చరిత్రలో ఆయా సమయాల్లో దేవుడు ఇంటర్వ్యూన్ అయి నేషన్స్ పైన జడ్జిమెంట్ పాస్ చేసే సమయాలు ఉన్నాయి. దాన్ని కూడా యెహోవా దినంగా మనం ఎంచవచ్చు. ఇక్కడ 3వ అధ్యాయంలో మలాకీ గ్రంథం 3వ అధ్యాయం ఆయన శుద్ధి చేసేవాడు కంసాలి అగ్ని వంటి వాడు. కంసాలి యొక్క అగ్ని శుద్ధి చేస్తుంది. లోహాన్ని, బంగారాన్ని, వెండిని శుద్ధి చేస్తుంది. బంగారాన్ని మేలిం బంగారుగా చేస్తుంది, వెండిని కూడా నిర్మలంగా చేస్తుంది. 3వ వచనం, వెండిని శోధించి నిర్మలము చేయువాడైనట్లు కూర్చునియుండును. లేవీయులు నీతిని అనుసరించి యెహోవాకు నైవేద్యములు చేయనట్లు వెండి బంగారములను నిర్మలము చేయ రీతిని ఆయన వారిని నిర్మలులనుగా చేయ. దేవుడు తన ప్రజలనేమో శుద్ధి చేస్తాడు. చక్కగా ఆయనతో సహవాసం కుదుర్చుకునేటట్లు చేస్తాడు. అయితే భక్తిహీనులు ఉన్నారే, మలాకీ గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం, గర్విష్ఠులు, దుర్మార్గులు, వీళ్ళు కాలిపోతారు, కొయ్య కాలువలే కాలిపోతారని ఉంది. వేరైనా చిగురైనా లేకుండా. గమనిద్దాం, మనం లోకస్తులతో ఆయన డీల్ చేసే మెథడ్ వేరు, తన ప్రజలైనటువంటి తన బిడ్డలైనటువంటి వారితో దేవుడు డీల్ చేసేటటువంటి మెథడ్ వేరు. ఇక్కడ 4వ అధ్యాయం 2వ వచనంలో మీకు నీతి సూర్యుడు ఉదయించును అని చెప్పబడినటువంటి మాట, ఆ నీతి సూర్యుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారే. అనాదిలో ఉన్నటువంటి వాక్కు ఆయనే, దేవుని మహిమా స్వరూపం ఆయనే, మన రక్షణ దుర్గము ఆయనే. కనుక ఈ ఉదయకాలం మనం మహిమా స్వరూపి అయినటువంటి ప్రభువును, దేవుని నీతిని, దేవుని వెలుగును వెల్లడిపరిచినటువంటి రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువును మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. సూర్యుడు వెలుగు అనుగ్రహిస్తాడు. ప్రపంచమంతటికీ సూర్యుడు తన వెలుగునిస్తూ ఉన్నాడు అని మనం ఎరుగుదాం. లోకమంతటికీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు తన జీవితంలో నుండి మోరల్ లైట్, నీతి సంబంధమైనటువంటి వెలుగును అనుగ్రహించేటటువంటి వాడు. అంతేకాదు, ఆయన శరీరధారిగా భూమి మీద ఉన్న దినాల్లో ఆయన ఎక్కడెక్కడికి వెళితే చీకట్లో ఉన్న జనులు గొప్ప వెలుగు చూచారు, మరణఛాయలో కూర్చున్న వారికి వెలుగు ఉదయించినని మనం మత్తయి సువార్తలో చదువుతాం. ప్రవచన భాగం నెరవేరింది. మత్తయి సువార్త 4వ అధ్యాయము 12-16 వచనాలు కలుస్తున్నాయి. జెబూలూను దేశమును, నఫ్తాలి దేశమును, యోర్దానుకు ఆవలనున్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలయు, చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూచిరి. మరణ ప్రదేశములోను మరణఛాయలోను కూర్చుండి ఉన్న వారికి వెలుగు ఉదయించాను అని ప్రవక్త అయిన యెషయా ద్వారా పలుకబడినది నెరవేరినట్టు ఇలాగ జరిగాను. నీతి సూర్యుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. మరణఛాయ, ఈ మాట మనకు బాగా అర్థమవుతుంది ఈ దినాల్లో. మరణఛాయ, మరణ ప్రదేశము. కనుక దేవుడు మనకు ఉదయింప చేసినటువంటి ఈ గొప్ప వెలుగును బట్టి, యేసుక్రీస్తు ప్రభు యొక్క వెలుగును బట్టి మనకు ఆరోగ్యం,
మనకు ఆరోగ్యం. మన ప్రభువారు నీతి సూర్యుడు, సంఘమేమో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క వెలుగును కలిగినటువంటి లేక రిఫ్లెక్ట్ చేసేటటువంటి చంద్రుని వలె ఉన్నది. ద చర్చ్ ఈజ్ లైక్ ఎ మూన్. మనము సంఘంగా ఆయన యొక్క వెలుగును లోకానికి, ఆయన కృప మనము వెల్లడిపరిచేటటువంటి వారంగా మనం ఉంటూ ఉన్నాం. అంతేకాదు, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శ్రేష్టమైనటువంటి వెలుగును తన బిడ్డలకు కూడా అనుగ్రహించేటటువంటి దేవుడుగా ఉంటూ ఉన్నాడు. దానియేలు గ్రంథంలో ఆ ప్రవచన భాగంలో ఆఖరు అధ్యాయం దానియేలు గ్రంథం మనము 12వ అధ్యాయంలో చూసినట్లయితే, దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం నుండి, బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతరమును ప్రకాశించెదరు. నీతి సూర్యుడైనటువంటి ప్రియప్రభువు, వెలుగైనటువంటి ప్రియప్రభు, ప్రకాశించేటటువంటి ప్రియప్రభు తన పరిచర్య చేసేటటువంటి వారు, ఆత్మలను సంపాదించేటటువంటి వారు నిరంతరము ప్రకాశించేటట్లు నిత్యత్వంలో ఆయన చేసేవాడుగా ఉంటూ ఉన్నాడు. మానవుని జీవితంలోని ప్రతి విధమైనటువంటి చీకటి తెరలను పటాపంచలు చేసేవాడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. అసంపూర్ణతలో నుండి సంపూర్ణతలోనికి లేక పరిపూర్ణతలోనికి ఒక్కొక్క మెట్టు మనల్ని నడిపించేటటువంటి వాడు. యేసుక్రీస్తు ప్రభు వెలుగు ఎప్పుడైతే వ్యక్తి జీవితంలో కనబడటం ప్రారంభిస్తుందో ఆయన మహిమ కనబడుతుంది. గ్లోరీ ఆఫ్ ద లార్డ్. యేసుక్రీస్తు ప్రభు జీవితాన్ని చూస్తే దైవ స్వభావము, మానవ స్వభావము పరిపూర్ణంగా యేసుక్రీస్తు ప్రభువులో మిళితమై ఉన్నది. పర్ఫెక్ట్ మ్యాన్ అండ్ పర్ఫెక్ట్ గాడ్, కంప్లీట్ గాడ్ అండ్ కంప్లీట్ మ్యాన్. పరిపూర్ణమైనటువంటి మానవుడు, పరిపూర్ణుడైనటువంటి దేవుడు. కాబట్టి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ప్రకాశించేటటువంటి దేవదూతల కంటే మిగుల ప్రకాశమైన వాడు. ఎందుకంటే దేవుని వాక్య గ్రంథంలో పాత నిబంధనలో ప్రకాశమానమైన దేవదూత అని చదువుతాం కొన్ని చోట్ల. ప్రకాశించే దూతల కంటే మిగుల ప్రకాశం కలిగినటువంటి వాడు ఆయన. మన జీవితాల్లో సూర్యుడు ఎలాగైతే తన వెలుగు ద్వారా మనకు వేడిని, అలాగే తన కిరణాల్లో నుండి వచ్చేటటువంటి ఆ వెలుగు ప్రతి చీకటిని పారద్రోలుతుందో, యేసుక్రీస్తు ప్రభువారు మన జీవిత ప్రతి పరిస్థితికి చాలినటువంటి వాడు. తండ్రిని వెల్లడిపరిచినటువంటి ఈ కుమారుడు నీతి సూర్యుడు. అపోస్తలుడైనటువంటి పౌలు తాను క్రైస్తవులను హింసించేటటువంటి కాలంలో దమస్కు దగ్గర యేసుక్రీస్తు ప్రభు తను సంధించినటువంటి భాగంలో అపోస్తల కార్యంలో మనం 9వ అధ్యాయంలో ఈ మాట చదువుతాం. 3వ వచనం నుండి, అతడు ప్రయాణము చేయుచు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసిస్తున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. దేవుని వెలుగు ఏం చేస్తుందంటే వ్యక్తి జీవితంలో కంప్లీట్గా మార్పును తీసుకుని వస్తుంది. వ్యక్తి జీవితంలో కంప్లీట్గా మార్పును తీసుకుని వస్తుంది దేవుని వెలుగు. అంతకు మునుపు
మరి హింసించేటటువంటి సౌలు దమస్కు దగ్గర సంధింపబడ్డాడు. హింసించేటటువంటి వ్యక్తి దేవుని ప్రజలను హింసిస్తూ భయంకరంగా బాధపరుస్తున్నటువంటి ఈ వ్యక్తి దేవుని చేత సంధింపబడ్డాడు. ఆ వెలుగు చూచినప్పుడు అతడు నేల మీద పడ్డాడు. 8వ వచనంలో సౌలు నేల మీద నుండి లేచి కన్నులు తెరచినను ఏమీయూ చూడలేకపోయాను గనుక వారు అతని చేయి పట్టుకుని దమస్కులోనికి నడిపించారు. మన జీవితాల్లో యేసుక్రీస్తు ప్రభు యొక్క వెలుగు మనల్ని ఏం చేస్తుందంటే మన దృష్టికోణాన్ని మార్చివేస్తుంది. ఇక్కడ తనకు 3 దినాలు చూపు లేకుండా ఉన్నాడు. 9వ వచనం, అతడు 3 దినములు చూపు లేక అన్నపానములేమీ పుచ్చుకొనకూడదు. దేవుడు తనకి ఇచ్చినటువంటి గొప్ప వెలుగు ఎటువంటి వెలుగు అంటే, ఒకటి, అది తన జీవితాన్ని మార్చింది. తన గోల్స్ను అవి దేవుని చిత్తానుసారంగా సెట్ చేసింది. ఒకప్పుడు తన గోల్ ఏమో క్రైస్తవులను హింసించడం. తన జీవితంలో మార్పు చెందిన తర్వాత నేను క్రీస్తు కొరకే జీవిస్తా, గురి వద్దకే పరిగెత్తుతా, పానార్పణంగా పోయబడుతూ ఉన్నాను. తన జీవితంలో ఎంత గొప్ప మార్పు వచ్చింది. అంతేకాదు, పాత నిబంధన లేఖన భాగాలు చాలా శ్రేష్టమైన రీతిగా తనకు అర్థమైనవి. ఎంత శ్రేష్టమైన రీతిగా అర్థమైనవి అంటే, మనము పౌలు గారి పత్రికలు మనకు లేకపోతే పాత నిబంధన యొక్క ఆ ఇంటర్ప్రిటేషన్, పాత నిబంధన యొక్క నెరవేర్పైనటువంటి మెస్సియా రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తును మనం సరైన రీతిగా అర్థం చేసుకోలేం. అంతేకాదు, సంఘాన్ని గూర్చి భక్తుడైనటువంటి పౌలు గారు చాలా గొప్ప వెలుగు తాను రిసీవ్ చేసుకున్నాడు. సంఘాన్ని గూర్చి చాలా మార్లు మనకు ఆశ్చర్యం కలుగుతుంది. మిగిలిన వారికి ఎవ్వరికీ లేనటువంటి ప్రత్యక్షత, యేసుక్రీస్తు ప్రభువుతో 3.5 సంవత్సరాలు ఉన్నటువంటి అపోస్తలులకు లేనటువంటి ప్రత్యక్షత పౌలు భక్తునికి ఇవ్వటం దేవుని ఉద్దేశ్యమైంది. ఆలోచించండి. పత్రికల్లో సంఘాన్ని గూర్చి ఎన్ని సంగతులు తన ద్వారా దేవుడు రివీల్ చేశాడు. మరి మిగిలినటువంటి వారు అపోస్తలు వారు ఎందుకు రిసీవ్ చేయలేదు, వారు ఎందుకు అందించలేకపోయారు? భక్తుడు పేతురు ఉన్నాడు, రాశాడు పత్రికలు. కానీ పౌలు గారితో పోల్చుకుంటే పౌలు గారు రిసీవ్ చేసుకున్నటువంటి లైట్, ఇట్ వాజ్ గ్రేటర్ లైట్. ఎంత గొప్ప వెలుగు అంటే, తన స్వజనం పైన తనకు ఆశ భారం ఉన్నది, యూదుల పైన. కానీ యూదేతరుల పైన, అన్యుల పైన. ఎఫ్సి పత్రికలో వారు ఎలాగూ దేవుని సంఘంలో వారు కూడా పాలిభాగస్తులై ఉన్నారు, వారు యూదులతో పాటు సమాన వారసులై ఉన్నారు. ఒక నూతన పురుషునిగా అన్యులు అలాగూ యూదులు యేసుక్రీస్తు ప్రభువునందు ఎలాగూ చేయబడ్డారు. ఎఫ్సి పత్రికలో మనం చదివితే ఎక్కడి నుండి వచ్చింది ఈ వెలుగు అని అనిపిస్తుంది. అకస్మాత్తుగా ఆకాశము నుండి ప్రకాశించినటువంటి వెలుగు. నీతి సూర్యుడు ఉదయించినప్పుడు నీతి సూర్యుని యొక్క ప్రకాశం మన జీవితాల పైన పడినప్పుడు మనము చూడలేనటువంటి అనేక విషయాలు దేవుడు చూపిస్తాడు. ఇంకా చెప్పాలి అంటే, నీతి సూర్యుని యొక్క వెలుగు ఇది సువార్త సత్యం, ట్రూత్ ఆఫ్ ద గాస్పెల్. సువార్త ఏం చెప్తూ ఉన్నది? ఏ వ్యక్తి అయినా, ఎటువంటి వ్యక్తి అయినా, ఎంత పాపి అయినా ప్రభువైన యేసుక్రీస్తు క్షమిస్తాడు, ఆయన దగ్గరకు రండి, ఆయన ఉచితంగా రక్షణ అనుగ్రహిస్తాడు అని శుభవార్త ఆహ్వానిస్తూ ఉంది. ఇది సువార్త సత్యం. జాతి భేదం లేక, కుల భేదం లేక, మత భేదం లేక, ప్రాంతీయ భేదం లేక, రంగు భాషా భేదం లేకుండా యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు రండి. ఎంత గొప్ప వెలిగిది. మనుషులు అనేక గోడలు కట్టుకున్నారు,
మనుషులు అనేక గోడలు కట్టుకున్నారు. యేసుక్రీస్తు ప్రభు వెలుగు మన మీద ప్రకాశిస్తే మనం వీటన్నిటిని అధిగమించి ప్రభువును బట్టి, ప్రభు ప్రేమను బట్టి ప్రతి వారిని మనం గౌరవించగలం. వారు నల్లవారైనా, వారు తెల్లవారైనా, వారు పండితులైనా, వారు పామరులైనా, వారు ఏ ప్రాంతం వారైనా, వారు ఏ భాష మాట్లాడేవారైనా. లేకుంటే మానవుడు ఏమవుతాడంటే సంకుచితమైనటువంటి, స్వార్థపూరితమైనటువంటి వ్యక్తిగా మారిపోయి చాలా సమస్యలు ఎక్కువ చేసుకుంటాడు. స్వార్థ వెలుగు అనేది వ్యక్తి జీవితంలో నీతి సూర్యుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వెలుగు తనకు చాలా గ్రహింపును ఎక్కువ చేస్తుంది, వెలిగిస్తుంది. బాప్తిసం ఇచ్చేటటువంటి యోహాను గూర్చి మనం ఎరుగుదాం. యోహాను సువార్త 1వ అధ్యాయంలో శిష్యుడైనటువంటి యోహాను వ్రాసినటువంటి మాటలు మనము జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 6వ వచనం నుండి. దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుష్యుడు ఉండెను, అతని పేరు యోహాను. అతని మూలముగా అందరూ విశ్వసించినట్లు అతడు ఆ వెలుగును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు సాక్షిగా వచ్చాను. ఈ బాప్తిసం ఇచ్చేటటువంటి యోహాను గూర్చి చెప్పబడినటువంటి మాటలు, అతడు ఆ వెలుగై ఉండలేదు కానీ ఆ వెలుగును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు అతడు వచ్చాడు. సో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికి ముందుగా ఇదిగో నీతి సూర్యుడు రాబోతూ ఉన్నాడు అని మార్నింగ్ స్టార్, వేకువ చుక్కలాగా సూర్యోదయం కాక మునుపు తెల్లవారుజామున మార్నింగ్ స్టార్, వేకువ చుక్క కనిపించినట్లుగా జాన్ ద బ్యాప్టిస్ట్ మనకు కనబడతాడు. మనము యేసుక్రీస్తు ప్రభు యొక్క స్వార్థకు ప్రతినిధులము. వెలిగించేటటువంటి వాడు ప్రభువే. ఎందుకంటే 9వ వచనం యోహాను 1:9, నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుషుని వెలిగించుచు ఉన్నది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వ్యక్తుల జీవితాలను ఆయన ప్రభావితం చేస్తాడు, లేక వెలిగిస్తాడు. కీర్తనకాడు ఏమంటాడంటే 139వ కీర్తన 9వ వచనంలో ఈ మాట వ్రాయబడింది. కీర్తన 139 9వ వచనం. ఇది దావీదు రచించినటువంటి కీర్తన. నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములలో నివసించినను, అక్కడను నీ చేయి నన్ను నడిపించు, నీ కుడి చేయి నన్ను పట్టుకొని. వేకువ రెక్కలు, వింగ్స్ ఆఫ్ ద మార్నింగ్. తెల్లవారుతూ ఉండగా ఇంకా పూర్తిగా వెలుగు రాకమునిపే వెలుగు రేఖలు విచ్చుకున్నట్టు, పుష్పం యొక్క రేఖలు విచ్చుకున్నట్టు, పక్షి రెక్కలు విప్పినట్లుగా వింగ్స్ ఆఫ్ ద మార్నింగ్. ఆ కిరణాలు కొంచెం కనబడుతూ ఉంటాయి మనకు. వెలుతురు క్రమంగా వస్తుంది. నీతి సూర్యుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు యొక్క వెలుగు మన జీవితాలపైన ప్రసరిస్తే మనకు ఆరోగ్యం వస్తుంది. ఈ దినాల్లో డి విటమిన్ గూర్చి ఎన్నో పరిశోధనలు, మనము గృహాలకే పరిమితమై బయటకు రానందువలన, సూర్యరశ్మి మన దేహాలను తాకనందువలన డి విటమిన్ వాడమని వైద్యులు చెప్పారు, మనం వాడాం. నీతి సూర్యుని వెలుగు మనకు ఆరోగ్యము కలుగ చేస్తుంది. యేసుక్రీస్తు ప్రభు మనల్ని స్వస్థపరిచేటటువంటి వాడు. అతని రెక్కలు మీకు ఆరోగ్యము కలుగ చేయును. మలాకి చెప్పినటువంటి మాట. నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలుగ చేయును. సో ఇన్ హిస్ వింగ్స్ దేర్ ఈస్ హీలింగ్. యేసుక్రీస్తు ప్రభువులో స్వస్థత ఉన్నది, క్షేమం ఉన్నది, కాపుదల ఉన్నది, వృద్ధి ఉన్నది, సంతోషం ఉన్నది. ప్రియమైనటువంటి వారులారా, ఈ ఉదయకాలం ప్రభు అనుగ్రహించేటటువంటి
ఆత్మ సంబంధమైన స్వస్థత, శరీర సంబంధమైనటువంటి స్వస్థత. పాపరోగం నుండి ఆయన ఇచ్చేటటువంటి స్వస్థత అది ఎంతో గొప్పది, అది శాశ్వతమైనది. ఆత్మను నరకం నుండి, పాతాళం నుండి విమోచించటం, పాపం నుండి విమోచించటం. అయితే శరీరానికి ఆరోగ్యం కూడా ప్రాముఖ్యమైనది. యేసుక్రీస్తు ప్రభు మనకు నీతి సూర్యుడు, ఆరోగ్యాన్నిచ్చే నీతి సూర్యుడు, ఆరోగ్యాన్నిచ్చే నీతి సూర్యుడు. 103వ కీర్తన మనం అందరం ఎరుగుదు. కీర్తనకాడు 103వ కీర్తనలో 3వ వచనంలో చెప్పిన మాట, ఆయన నీ దోషములన్నిటినీ కుదుర్చువాడు, క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. పాప క్షమాపణ, కష్ట నివారణ, ఈ రెండు విశ్వాసి చాలా సమృద్ధిగా ప్రభువులో అనుభవిస్తాడు. లోకంలో చాలామంది వారు ఆయా స్థలాలకు వెళ్ళి తమ మనస్సాక్షిని శుద్ధి చేసుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. వారి ప్రయాస గొప్పది, కానీ వారు ఆశించింది పొందగలుగుతూ ఉన్నారా అనేది అది ప్రశ్నార్థకమైంది. మనం మన జీవితాల్లో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఎవరికి దొరికాడో వారి మనస్సాక్షి శుద్ధి అవుతూ ఉన్నది. యెషయా రాశాడు కదా 53వ అధ్యాయంలో, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతూ ఉన్నది. మనం ఎక్కడి నుండి ఈ నీతి సూర్యుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు యొక్క స్వస్థతను క్లెయిమ్ చేస్తామంటే సిలువలో నుండి క్లెయిమ్ చేస్తాం. ప్రభా, నీ సిలువ రక్తమును బట్టి నా దేహమునకు బదులుగా నీ దేహము సిలువలో అప్పగింపబడింది కనుక నాకు ఆరోగ్యం కలుగుచే అని మనం ప్రభువును అడుగుతూ ఉంటాం. హోషేయ గ్రంథం 14వ అధ్యాయం మనము 4వ వచనంలో జ్ఞాపకం చేసుకుంటే, హోషేయ గ్రంథం 14వ అధ్యాయం, యేసుక్రీస్తు ప్రభువులో దేవునితో మనం సహవాసం చేయటం ప్రారంభించినప్పుడు హోషేయ 14:4, వారు విశ్వాసఘాతకులు కాకుండా నేను వారిని గుణపరచుదును, వారి మీదనున్న నా కోపము చల్లారెను, మనస్ఫూర్తిగా వారిని స్నేహితులు. దేవుడు మనకు నూతనమైన ఆరోగ్యం, క్షేమము అనుగ్రహించే కాలం ఇలా ఉంటుంది. మరలా దేవుడు మనల్ని రెస్టోర్ చేస్తాడు. నీవు పడిపోయిన స్థితిలో ఉన్నావా? తిరిగి లెమ్ము, తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చి ఉన్నది. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 1వ వచనం. నీతి సూర్యుడు నీ మీద ఉదయిస్తూ ఉన్నాడు. ఇంకెందుకు చీకట్లో ఉండాలి? ఇంకెందుకు నిరాశలో ఉండాలి? ఇంకెందుకు భయం క్రింద ఉండాలి? కనుక దేవుడు మనల్ని ఐఎమ్ రెస్టోరింగ్ అని చెప్తూ ఉన్నాడు. హోషేయలో మనం చదువుకున్న మాట అదే. యెషయా 60వ అధ్యాయం 1వ వచనంలో వాగ్దానం కూడా అదే. లెమ్ము, తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చేది. కొందరికి ఈ నూతన వత్సరం 2021లో ఈ ప్రామిస్ వచ్చి ఉండొచ్చు, లెమ్ము, తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చి ఉన్నది. ప్రియమైనటువంటి వారలారా, దేవుని వెలుగు మనం అర్థం చేసుకోవాలి. దేవుని వెలుగు మన జీవితాలపైన సమృద్ధిగా ప్రకాశించాలి. అబ్రహాము దేవునితో నడక ప్రారంభించి దేవునితో సహవాసం చేస్తూ విశ్వాస యాత్రలో, విశ్వాస బాటలో సాగి వెళుతూ ఉండగా అబ్రహాం జీవితంలోని అనుభవాలను గూర్చి ఆదికాండ గ్రంథం 15వ అధ్యాయం 6వ వచనంలో ఈ మాట వ్రాయబడినది. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. ఈ మాట ఎప్పుడు వ్రాయబడింది అంటే, అబ్రహాంకు సంతానం లేరు, ఈ ఆస్తి అంతా ఏమవుతుంది నా తరువాత, నాకు సంతానం లేరే అని దిగులు పడుతూ ఉన్నటువంటి కాలంలో దేవుడు తనతో మాట్లాడుతూ వచ్చాడు. దేవుడితో అన్నాడు, ఇదిగో నీవు నాకు సంతానమే లేదు గనుక నా పరివారంలో ఒకడు నాకు వారసుడగును. ఎవరి దగ్గర చెప్పుకుంటాడు పాపం అబ్రహాం?
అబ్రహాము ఒక వ్యక్తితో మాట్లాడినట్టు దేవునితో తన సొదంతా చెప్పుకున్నాడు. దేవా, నువ్వు ఇచ్చుంటే నాకు ఈ పరిస్థితి వచ్చి ఉండదు కదా, నేను ఇంత దిగులు పడవలసిన అవసరం లేదు కదా, నాకు వారసుడు లేడు అని చెప్పేసేసి అన్నప్పుడు దేవుడు వాక్యం ద్వారా చెప్పాడు, నీ గర్భవాసములో పుట్టేటటువంటి వాడు, నీ గర్భవాసములో పుట్టేటటువంటి వాడు నీకు వారసుడు. 4వ వచనం, నీ గర్భవాసమున పుట్టబోవచ్చున వాడు నీకు వారసుడు. నువ్వు అనుకుంటున్నావు దమస్కు ఎలియాజరు నీ ఆస్తికి వారసుడు అవుతాడని. కాదు, ఇతడు నీకు వారసుడు కాదని చెప్పాడు. ఆ తరువాత వచనాల్లో 5వ వచనంలో ఆకాశం వైపు తేరి చూడమన్నాడు, నక్షత్రాలను లెక్కించమన్నాడు, నీ చేతనైతే లెక్కించమన్నాడు, నీ సంతానం అలాగుంటారన్నాడు. ఈరోజు అబ్రహాము యొక్క సంతానం, యూదులు అబ్రహాము మా పితరుడు అని చెప్తారు. అలాగే విశ్వాసులమైనటువంటి మనం అబ్రహాము మా పితరుడు అని మనం చెప్తాం. అలాగూ మిడిల్ ఈస్ట్లో ఉన్నటువంటి అరబ్ నేషన్స్ కూడా అబ్రహాము మా పితరుడు అని చెప్తారు. వారు ఇబ్రహీం అంటారు. నీ సంతానం అలాగ విస్తారంగా ఉంటుందంటే నమ్మేడట. 6వ వచనం, అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచాడు. సో నీ నీతికి, నీ ఆరోగ్యానికి, నీ నమ్మకానికి, ఫెయిత్కు ఉన్నటువంటి రిలేషన్షిప్ ఈ ఉదయకాలం ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎంత బలముగా, ఎంత గట్టిగా మనము దేవుని నమ్మేము. అబ్రహాము దేవుని నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచాను. ఆయన అది అతనికి నీతిగా ఎంచాను. ఈ ఉదయకాలం ప్రియమైనటువంటి వాళ్ళారా, మనం అవిశ్వాసము లేకుండా నమ్ముదాం ప్రభువును. కొన్ని కార్యాలు ఇంకా నెరవేరలేదే, ఇంకా దేవుడు చేయలేదే, దేవా ఇంకెప్పుడు అనేటటువంటి ఒక ప్రశ్న, ఒక ఆక్రందన నీ హృదయంలో నుండి వస్తూ ఉంటే నమ్ము, నీతి సూర్యుడు ఉదయిస్తాడు. నేను చీకటిని, నిరాశను పారద్రోలేటటువంటి నీతి సూర్యుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. యోబు గ్రంథంలో యోబు ఒక స్టేట్మెంట్ చెప్పాడు. యోబు గ్రంథం 29వ అధ్యాయం, యోబు గ్రంథం 29వ అధ్యాయం 14వ వచనంలో యోబు ఈ మాట అంటూ ఉన్నాడు, నేను నీతిని వస్త్రముగా ధరించుకొని ఉంటిని గనుక అది నన్ను ధరించాను. నా న్యాయ ప్రవర్తన నాకు వస్త్రమును పాగాయు ఆయను. నేను నీతిని వస్త్రముగా ధరించుకొని ఉంటిని గనుక అది నన్ను ధరించాను. ఆశ్చర్యం. తాను నీతిగా జీవించాడు. చెడుగుగా కనిపించే ప్రతిదాని నుండి తాను దూరంగా వచ్చాడు. అందుకే చెడు తాను విసర్జించాడని ఉంది. అంటే ఒకప్పుడు చెడుగు చేసేవాడు, ఆ తర్వాత మానివేశాడని కాదు. చెడుగా కనిపించే ప్రతిదాని నుండి తాను దూరపరుచుకున్నాడు. యథార్థవంతుడు, న్యాయవర్తనుడు, నీతి కలిగినటువంటి వాడుగా భక్తుడు తాను తన జీవితాన్ని అభ్యాసం చేశాడు. కాబట్టే దేవుడు తన విషయం గొప్ప సాక్ష్యం చెప్పగలిగాడు. నేను నీతిని వస్త్రముగా ధరించుకొని ఉంటిని గనుక అది నన్ను ధరించాను. అంతరంగంలో ఎప్పుడైతే మనము నీతిని ప్రేమిస్తామో, దేవుని నీతిని ప్రేమిస్తామో, దేవుని వాక్యాన్ని ప్రేమిస్తామో, దేవుని కట్టడలను ప్రేమిస్తామో, అప్పుడు మన బాహ్య రూపం, మన ప్రవర్తన, ఎక్స్టర్నల్గా మనం కనిపించేటటువంటి విధానంలో చాలా మార్పు వస్తుంది. అది నన్ను ధరించెను అని భక్తుడైనటువంటి యోబు చెప్పాడు. నీవు నీతిమంతుడవుగా రుజువుపరచబడతావు.
కీర్తనకారుడు 132వ కీర్తనలో చెప్పేటటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. 132వ కీర్తన 9వ వచనం. నీ యాజకులు నీతిని వస్త్రము వలె ధరించుకొందురుగాక, నీ భక్తులు ఉత్సాహగానము చేదురుగాక. యాజకుల యొక్క వస్త్రధారణ వేరు అని మనకు తెలుసు. దేవుని నీతిని మనము ధరించుకున్న వారంగా ఉండాలి. మానవుని నీతి అది స్వనీతి. ఆ స్వనీతి దేవుని ఎదుట అది పనికిరాదు. స్వనీతితో దేవునికి ఇష్టంగా మనం జీవించలేం. మనకు అవసరమైంది దేవుని నీతి. దేవుని నీతి. ఇక్కడ ఈ యాత్ర కీర్తనలో 9వ వచనం, మనం 9వ వచనం, నీ యాజకులు నీ నీతిని వస్త్రం వలె ధరించుకొందురుగాక. ఈ ప్రభు మనకు నీతి వస్త్రాన్ని ధరింప చేసినప్పుడు నీ బాహ్య రూపం ఎంత చక్కగా ఉంటుంది, ఎంత చక్కగా ఉంటుంది. యెషయా గ్రంథం 61వ అధ్యాయం కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. యెషయా గ్రంథం 61 10వ వచనం, శృంగారమైన పాగా ధరించుకునిన పెండి కుమారుని రీతిగాను, ఆభరణములతో అలంకరించుకునిన పెండి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపచేసి ఉన్నాడు. నీతి అను పైబట్ట నాకు ధరింపచేసి ఉన్నాడు. కాగా యెహోవాను బట్టి మహానందముతో నేను ఆనందించుచున్నాను, నా దేవుని బట్టి నా ఆత్మ ఉల్లసించుచున్నాను. నీతి అనేటటువంటి పైబట్ట, రక్షణ వస్త్రాలు, నీతి వస్త్రాలు ప్రభు మనకు ధరింపచేసి మనల్ని బలపరిచేటటువంటి వాడు. ఈ ప్రాతకాలం మనం ప్రభువుకి అప్పగించుకుందాం. దేవా, నీతి సూర్యుడు అయిన ప్రభువా, కొన్ని అంశాలు నాకు అర్థం కాలేదు, నీ వెలుగు ఆ అంశం మీద ప్రకాశింపచేయి. కొన్ని విషయాల్లో నేను చీకట్లో ఉన్నట్టుగా ఉన్నాను, నిర్ణయం చేసుకోలేకపోతున్నాను. లార్డ్, పుట్ యువర్ లైట్ ఆన్ ఇట్ ఆర్ షో యువర్ లైట్. నీ వెలుగు అంశం మీద పడనిమ్ము అని ప్రభువును మనం అడుగుదాం. కొన్నిమార్లు మనం నిరాశలో ఉన్నాం, కృంగిపోయి ఉన్నాం. ఎప్పుడైతే దేవుడు ఆయన వెలుగు మన మీద పడుతుందో ఆరోగ్యం కలుగుతుంది, గంతులు వేస్తాం, సంతోషిస్తాం, దేవుని స్తుతిస్తాం. దేవుని యందు భయభక్తులు గలవారు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యమును కలుగుచ్చే. ఈ దినాల్లో మనము దేవుని స్వస్థత క్లెయిమ్ చేద్దాం. యేసు ప్రభువా, నీ వాక్య కిరణాలలో, నీ వెలుగు కిరణాలలో ఆరోగ్యము, క్షేమము ఉన్నది. చీకటిని, సందేహాన్ని, నిరాశను పారద్రోలేటటువంటి నీ వాక్య వెలుగు సమృద్ధిగా నా అంతరంగంలో ఉండి నా బాహ్య రూపాన్ని కూడా మార్చనివ్వు. నీతిని వస్త్రం వలె ధరింపు చేసేటటువంటి దేవా, నా నీతిని, నా నిర్దోషిత్వాన్ని వెల్లడిపోవచ్చు. కొన్ని మార్లు మనం అపార్థము అనేటటువంటి ఆ మేఘం లేకుంటే అపార్థం అనేటటువంటి క్లౌడ్లో నుండి పాస్ కావాల్సి వస్తుంది. అటువంటి అపార్థాన్ని కూడా క్లియర్ చేయగలిగినటువంటి వాడు, నీ నిర్దోషత్వాన్ని వెల్లడిపరచగలిగినటువంటి వాడు ప్రభువే. నీతిసూరుడైనటువంటి ప్రభు ఒక వ్యక్తి ప్రభువుకి అప్పగించుకుంటే తన యొక్క నీతిని ఆ వ్యక్తిలో, ఆ వ్యక్తి తన స్థితిని ప్రభువుకు సంపూర్ణంగా అప్పగించుకున్నప్పుడు అతని నిర్దోషత్వాన్ని వెల్లడిపరుస్తాడు. సాతాను చాలా మార్లు నీ పైన అపార్థాలు క్రియేట్ చేస్తుంది. చాలా ఈజీగా మనుషులు అపార్థం చేసుకుంటారు. కానీ నిర్దోషత్వాన్ని వెల్లడిపరిచేవాడు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు. జ్ఞాపకం పెట్టుకుందాం. మనం ఈ ప్రాతకాల సమయంలో ఉదయించేటటువంటి నీతి సూర్యుడు, ఉదయించినటువంటి నీతి సూర్యుడు
ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. మరి నీ జీవితంలో ఆయన ఉదయించాడా? రక్షించబడినటువంటి నీ జీవితంలో, పడిపోయినటువంటి నీ జీవితంలో లెమ్ము తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చి ఉన్నది ప్రభు స్వరం విన్నావా? నూతనమైన రీతిగా ఈ సంవత్సరంలో ప్రభు కొరకు నడుస్తావా? వ్యాధి భయము మనుషులను, ప్రపంచాన్ని వెన్నాడేటటువంటి ఈ కాలాల్లో అతని రెక్కలు మీకు ఆరోగ్యం కలుగు చేయను అనేటటువంటి వాగ్దానాన్ని మనం చేపట్టి మనం ప్రభు తట్టు చూద్దామా? ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రభువా, పరిశుద్ధ తండ్రి, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు. ఈ ప్రాతకాల సమయంలో మీరు నీతి సూర్యుడు అని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రియ ప్రభా, మీ శ్రేష్టమైన జీవితం వంటి జీవితం భూలోకంలో మరి ఎవరికీ లేదు, ఎన్నడూ లేదు. మీలో ఎక్కడ ఏ పాపము లేదు. ఎవరు దాన్ని రుజువుపరచలేకపోయారు, స్థాపించలేకపోయారు. అన్యాయంగా శిలువ మరణమునకు అప్పగించినటువంటి పిలాతు సహా ఈ నీతిమంతుడు అని తన చేతులను నీళ్లతో కడుక్కున్నాడు. ప్రియప్రభ, మీరు అంత శ్రేష్టమైన జీవితం భూమి మీద జీవించారు. మా జీవితాల్లో మీ వాక్య వెలుగు, మీ స్వార్థ వెలుగు, మీ ప్రకాశం అంతకంతకు మమ్ములను వెండి వలె, బంగారం వలె శోధించి నిర్మలుగా చేసి మా ద్వారా లోకమునకు మీ వెలుగు ప్రకాశించినట్లు కృప దయచేయండి. దమస్కు మార్గములో సౌలును సంధించి గొప్ప వెలుగు ద్వారా గొప్ప ప్రత్యక్షత ఇచ్చి గొప్ప సేవ చేయించుకున్నట్టు మా జీవితాల్లో సహా మీ వెలుగును గుర్చినటువంటి నీతి సూర్యుడు అయినటువంటి మీ దర్శనం మమ్ములను బలపరచుటకు కృప దయచేయండి. మమ్ములను, మా కుటుంబాలను మీకు అప్పగించుకుంటున్నాం. మాకు కలిగిన వారందరినీ మీకు అప్పగించుకుంటున్నాం. దేవా, మీరు మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి బలపరచుమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రియుడు అయినటువంటి తండ్రి, ఈ ఉదయకాలం వ్యూ చేస్తున్నటువంటి బిడ్డలను, వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించండి. ఈ వారంలో మీ సన్నిధి మాకు విశేషమైన రీతిగా తోడుగా ఉంచి బలపరచండి. ఎన్నో అనుమానాలు భవిష్యత్తును గూర్చి ఆయా వార్తలు విన్నప్పుడు మా హృదయాల్లో కలుగుతూ ఉన్నవి, కానీ మేము మీ వైపు చూస్తూ ఉన్నాం. నీతి సూర్యుడు అయినటువంటి మీ రెక్కల్లో నుండి, మీ వాగ్దానములో నుండి, మీ శ్రేష్టమైనటువంటి వెలుగు మా జీవితములను ప్రభావితం చేయటానికి దేవా కృప చూపించు. పాపం అనే చీకటి నుండి మమ్మల్ని వెలిగించి రక్షించినటువంటి దేవుడు అయిన మీరే మా జీవితంలో అంతకంతకు ఈ వెలుగు ప్రజ్వలించడానికి మీరు మా జీవితములను సంపూర్ణంగా బలపరచడానికి మీ కృప దయచేయమని, నీతి సూర్యుడు అయిన ప్రభువా, మీ వెలుగు యొక్క ప్రత్యక్షత సమృద్ధిగా మేము అనుభవించి సాగిపోవుటకు, ఆరోగ్యముతో సాగిపోవుటకు కృప అనుగ్రహించమని యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి స్తుతించి వేడుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసం సదాకాలం మనకు తోడై ఉండును గాక. ఆమేన్.